ఎంత యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు. దానికి అది వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఏంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి ఇద్దరితో కడుపు. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుని ఒకరితోనే కడుపు చేయించుకుంది. మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. యేసు లంజాకుడికి అయిపోయాడు. ఇప్పుడు చూసారు కదా ఈ వీడియో, ఇది అందరికీ వెళ్ళాలి. మేము స్త్రీలను ఏదో ఉద్ధరిస్తున్నాము, స్త్రీల గురించి మేము స్త్రీలను కాపాడటానికే పుట్టాము అన్నట్లు బిహేవ్ చేస్తున్నారే, వాళ్ళు అన్న మాటలు ఇవి అందరికీ షేర్ చేయాలి. వినడానికి ఎంత ఇబ్బందికరంగా ఉందండి. చెవుల్లో నుంచి రక్తం వచ్చేంత అసభ్యకరమైన పదజాలంతో వాళ్ళు అక్కడ మాట్లాడారు. వాళ్ళు మాట్లాడింది ఎవరినో కాదు, ఒక స్త్రీని. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా స్త్రీలను మీరు తప్పుగా మాట్లాడారు అని చెప్పి. మరి ఇదేంటి, మరి ఒక స్త్రీ కాదా? ఆమె క్రైస్తవురాలో ఇంకొక ఆవిడ పక్కన పెడితే ఆవిడ కూడా ఒక స్త్రీయే కదా. మరి ఆ స్త్రీ గురించి ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు దీని గురించి ఎవరైతే రకరకాలుగా మాట్లాడుతున్నారో దీని గురించి ఎందుకు స్పందించట్లేదు మీరు? ఒక చిన్న విషయాన్ని తీసుకొని, శాలేమన్న తన సంఘానికి చెప్పుకున్న చిన్న విషయాన్ని తీసుకొని రకరకాలుగా సృష్టించి అనని దానిని, అది కూడా ఒక వర్గపు ప్రజలకు మాత్రమే దాన్ని కేటాయించి అన్న ఒక్క విషయాన్ని మీరు తీసుకొని రకరకాలుగా సృష్టించి మాట్లాడుతున్నారు కదా. మరి ఇలాంటివి మీ కళ్ళకు కనిపించట్లేదా? మీ చెవులకు వినిపించట్లేదా? ఇలాంటి వీడియోలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే ఇలాంటి వాళ్ళ భాగవతం బయటకు వచ్చి, ఎవరైతే ఇప్పుడు స్పందించి మాట్లాడుతున్నారో అమ్మ ప్రియా చౌదరి, ఆ యమున, ఇలాంటి వారు స్పందించి మాట్లాడుతున్నారు కదా, మరి దీని గురించి కూడా స్పందించండి. ఈ ఎందుకు కనిపించట్లేదు మీకు? ఈ ఎందుకు వినిపించట్లేదు మీకు? వీటి గురించి మాట్లాడే దమ్ము మీకు లేదా? అంటే క్రైస్తవులను, క్రైస్తవ స్త్రీలను ఎవరు ఏమన్నా మాట్లాడచ్చు, ఎవరు ఎన్ని విధాలుగా దూషించవచ్చు, మీరు దాన్ని పట్టించుకోరు. మిగతా వాళ్ళు మాత్రం ఏదన్నా ఒక చిన్న టాపిక్ బయటకు వస్తే మాత్రం దాన్ని చిలువలు పలువలు చేసి ఉన్నదాన్ని లేనట్టు సృష్టించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరైతే ఈ మాటలు మాట్లాడారో వాళ్ళని బజారు తిప్పించి కొట్టండి. అసలు ఈ మాటలు మాట్లాడిన వాడికి సిగ్గుందా అని మీరు అడగండి. ఎంత దారుణంగా మాట్లాడారండి. అసలు మనం వినగలుగుతున్నాం ఆ మాటలు? నేను నిజంగా అనకూడదు కానండి, ఈ మాటలు అన్న వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? ఒక స్త్రీ గురించి ఇంత చండాలంగా మాట్లాడడానికి అసలు మీకు నోరు ఎలా వచ్చింది? నీ భార్య ఒక స్త్రీయే కదా, నీ తల్లి ఒక స్త్రీయే కదా, నీ ఇంట్లో ఉన్న నీ ఆడవాళ్ళందరూ స్త్రీలే కదా. మరి వాళ్ళందరూ స్త్రీలే అయినప్పుడు నీకు స్త్రీ మీద గౌరవం ఎందుకు లేదు? ఇంత చండాలంగా మాట్లాడావే, అసలు నీకు సిగ్గు కలగట్లేదా ఈ మాటలు విన్నప్పుడు? నేను ఇలాగ మాట్లాడానే ఒక స్త్రీ గురించి అని చెప్పి అసలు నీకు సిగ్గుందా అని నేను అడుగుతున్నా. దీని గురించి స్పందించాలండి అందరూ. ఏదో విని పక్కకెళ్ళిపోవటం కాదు. ప్రతి ఒక్కళ్ళు సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి స్త్రీ, క్రైస్తవ స్త్రీలతో సహా అందరూ దీని గురించి స్పందించాలి. అనేకులు దీనికి షేర్ చేయాలి. ఈ నిజం అందరికి బట్టబయలు అవ్వాలి.